కురుక్షేత్రంలోని 18వ రోజు కౌరవులు ఓడిపోయారు, పాండవులు గెలిచారు. కానీ యుద్ధం గెలిచామన్న ఆనందం ఏ ఒక్కరికి లేదు. ఎందుకంటే ఆ యుద్ధంలో వాళ్ళు చంపింది వాళ్ళ అన్నల్ని తమ్ముల్ని కాబట్టి. అయితే సింహాసనాన్ని అధిష్ఠించాల్సిన ధర్మరాజు అయోమయం స్థితిలోకి వెళ్ళిపోయి, ఈ పదవి కోసం, రాజ్యం కోసం ఇంతటి మారణకాండను సృష్టించామా, నాకు ఈ పదవి వద్దు, రాజ్యం వద్దు అని తనకు తానే కృంగిపోవడం మొదలుపెట్టాడు. అయితే విషయం అర్థం చేసుకున్న శ్రీకృష్ణుడు ధర్మరాజుని చావు చివరి అంచుల్లో ఉన్న భీష్మ పితామహుల దగ్గరికి తీసుకెళ్తాడు. కౌరవుల వైపు పోరాడుతున్న భీష్మ పితామహుడి పైన అర్జునుడు 10వ రోజే లెక్కలేనన్ని బాణాలను వేసుంటాడు. ఆ బాణాలే తన శరీరాన్ని చీల్చుకుంటూ ఒక బాణాల పరుపుగా ఏర్పడతాయి. అయితే భీష్ముడికి తను మరణించే సమయాన్ని డిసైడ్ చేసుకునే వరం ఉండడం వల్ల తను ఉత్తరాయణం రోజే చనిపోవాలి అని వెయిట్ చేస్తుంటాడు. ఉత్తరాయణం అంటే ఇప్పుడు మనం జరుపుకునే మకర సంక్రాంతి రోజు. అయితే ధర్మరాజు దుఃఖాన్ని అర్థం చేసుకున్న భీష్మ పితామహుడు కురుక్షేత్రం ధర్మాన్ని, గొప్పతనాన్ని వివరించే ప్రాసెస్లో వారాహ అవతారాన్ని ఎగ్జాంపుల్గా చూపించి వాళ్ళు చేసింది ధర్మమే అని ధర్మరాజుకు వివరిస్తాడు. అది విన్నాకే ధర్మరాజు మళ్ళీ శక్తి పుంజుకొని పట్టాభిషేకానికి సిద్ధమయ్యాడు. ఇలాంటి పురాణాల కథలు మీకు ఏదైనా పురాణాల నుండి కంటెంట్ కావాలన్నా కామెంట్లో మెన్షన్ చేయండి. మంచి కంటెంట్ ఇవ్వడానికి నేను ట్రై చేస్తాను. ఇలాంటి వీడియోలు మీకు నచ్చి ఇంకా ఇలాంటివి కావాలంటే పురాణ మిత్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.